మనందరం కూడా చిన్నప్పటి నుంచి విద్యా విధానంలో వింటూ ఉంటాము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని. అంటే ఆ భగవంతుడు మన ఎదురుగా ఉన్నప్పటికీ కూడా ఆయన భగవంతుడని చెప్పగలిగిన వాడు, సాక్షాత్కరింపజేయగలిగిన వాడు ఒక గురువు మాత్రమే. ఆ గురువు ద్వారానే మనం ఎప్పుడు కూడా మనకు కావాల్సినటువంటి జీవితంలో అన్ని లక్ష్యాలను పొందగలుగుతాం. మొన్న అనుకోకుండా అనుకోకుండా ఏం జరగదు, ప్రయాగరాజు వెళ్ళాను కుంభమేళాకి. అమావాస్య రోజు, మౌని అమావాస్య రోజు స్నానం చేద్దామని చెప్పేసి వెళ్ళటం జరిగింది. అక్కడ చాలా ఒత్తిడిగా ఉంది. దాదాపు ఎటు చూసినా జనసంద్రం, ఎటు చూసినా అందరూ మనుషులతో నిండిపోయింది. దాదాపుగా ఒక రోజుల్లో ముగించి వద్దాం అనుకున్నప్పుడు అక్కడ 2 రోజులు ఏర్పడింది, ఉండాల్సి వచ్చింది. 24 గంటల పాటు అక్కడ అన్నీ ఆపేసేశారు, ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఆ తర్వాత స్నానం జరిగింది, బాగుంది, అంతా చక్కగా. ఎటు చూసినా కాషాయమే, ఎటు చూసినా నాగసాధువులు, అఘోరీలు, దాదాపుగా అంతా కాషాయ వర్ణమే. నేనుండే క్యాంపు ఆవాహన అఖాడ అని చెప్పేసి, అందులో అఖాడాలు అంటారు అక్కడ, ఆశ్రమాల పేర్లు. ఆ అఖాడ దారి తప్పి వేరే ఒక లైన్లోకి రావాల్సింది, వేరే లైన్లోకి వెళ్ళాను. ఇట్లా ఏ లైన్లోకి వెళ్ళినా ఎంతమంది మహానుభావులు, మహాత్ములు అదంతా చూస్తే నాకు అనిపించింది, అసలు భారతదేశంలో ఇంతమంది మహానుభావులు ఉన్నారా, మహాత్ములు ఉన్నారా? మనం అనుకుంటాం స్వామీజీలు కొంచెం మంది ఉన్నారని. అక్కడ చూస్తే అర్థమైంది స్వామీజీలే ఈ భారతదేశం అంతా నిండి ఉన్నారు, వారే ఎక్కువ, సామాన్యులే తక్కువ అన్నట్టుగా చాలా ఎక్కువ మంది కష్టపడి గూగుల్ మ్యాప్ పెట్టుకొని మరి తర్వాత మా ప్లేస్కి రావటం జరిగింది. అది అయిపోయింది. సరే, కుంభమేళా పూర్తయింది, స్నానం పూర్తయింది. కుంభమేళాకి వెళ్ళాను ఊరుకుంటావా, స్టేటస్ పెడతాం కదా నేను కుంభమేళాకి వెళ్ళా అని చెప్పి. చాలామంది ఫోన్ చేశారు, నాకు నీళ్లు తీసుకురా, మట్టి తీసుకురా, మేము కూడా తరిస్తాం నీలాగా, మాకు వీలు పడలేదు, నువ్వు తీసుకురా అని చెప్పి. అయితే ఆ నీళ్లు తీసుకున్నా, మట్టి తీసుకున్నాను, బయలుదేరాను. బయలుదేరిన తర్వాత ఏం జరిగిందంటే 20 కిలోమీటర్ల దాదాపుగా నడవాల్సిన పరిస్థితి. ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఇంకా అందరూ నడుస్తూనే ఉన్నారు. హాయిగా నార్త్ ఇండియన్స్ ఉన్న గొప్పతనం ఏంటంటే వాడికి నడక అలవాటు అనుకుంటా బాగా. ఒకసారి రొట్టెలు తిని స్ట్రాంగ్గా ఉంటారు. మనం పులిహోర, దోశ, ఇడ్లీలు తిని కొంచెం దూరం నడవగానే మనం అలసిపోతున్నాం. లక్కీగా ఏంటంటే ఏమి లేవు అక్కడ, రొట్టెలు తినాల్సింది మనం కూడా అక్కడ ఉన్నప్పుడు. చాలా దూరం నడిచి ఈ నడిచే క్రమంలో అయోధ్యకు వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటే బస్సులు దొరకలేదు. చాలా శ్రమ కోర్చి చాలా దూరం నడిచిన తర్వాత చాలా కష్టపడుతున్నాం, ఏ మార్గదర్శనం దొరకట్లా, సరిగ్గా ఎవరు చెప్పట్లే. పలానా దగ్గరికి వెళ్ళండి అంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళండి, ఇంకొంచెం ముందుకెళ్ళండి అంటారు. నేను ఒక్కడితో వెళ్ళా, ఒక 10 మంది వెళ్ళాము. నా తెలిసిన మిత్రుడు ఫోన్ చేశాడు నాకు, మిత్రమా మీరు అయోధ్యకు వెళ్ళకండి, కాశీకి రండి, కాశీకి వచ్చి తర్వాత అయోధ్యకి వెళ్ళండి, అయోధ్యలో పరిస్థితి బాగాలేదు, దారి బాగాలేదు, కాశీ బాగుంది ఇప్పుడు ఫ్రీగా అని చెప్పారు. వీళ్ళు వినరు, మా 10 మంది, నేను 11వాడిని. మిత్రులారా, కాశీ అయోధ్యకి వెళ్ళే దారి బాగాలేదట, మనం కాశీకి వెళ్దామని చెప్పి వినరు కదా. అందరితో కలిసి వెళ్ళాం, మరి కలిసే రావాలి కదా, కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు నేను ఇట్లా ప్రేయర్ చేసుకున్న, తాతగారు సమయాభావం, మేము అనుకున్న దానికంటే సమయం ఎక్కువ జరుగుతుందండి, మీరు నాకు మంచి మార్గదర్శనాన్ని చూపించండి అని చెప్పి ప్రేయర్ చేశానండి. అక్కడ అంటే మేము దాదాపుగా అయోధ్య వెళ్ళే బస్సుల దగ్గరికి వెళ్ళాము, కానీ బస్సులు ఆపట్లేదు.
పోలీసు వాళ్ళు అడిగారు ఎవరు మీరంతా అని. అయోధ్యకి వెళ్ళాలి సార్ అన్నాం. అయోధ్య బస్సులు ఎందుకు ఆగట్లేదంటే రష్గా వస్తేనే ఆపట్లేదు. ఆ పోలీసులు ఏం చేశారంటే అడ్డంగా నిలబడి బస్సుని ఆపారు. ఆపితే అయోధ్య అని రాసింది, బస్సు ఆపారు. నేనే ఫస్ట్ వాడిని ఎక్కేవాడిని. ఎక్కబోతే గుర్తొచ్చింది, నీళ్లు మట్టి మర్చిపోయావు టిఫిన్ సెంటర్లో అని చెప్పి వెంటనే నేను వెనక్కి వెళ్ళాను. ఈ 10 మంది ఎక్కారు. ఆ 10 మంది ఎక్కారు. నేను అంటే టిఫిన్ సెంటర్ ఆ పక్కన ఉంది, బస్ స్టాండ్ ఇక్కడ ఉంది. నేను వెళ్ళి అది తీసుకొచ్చేలోపు బస్సు పోతుంది. వాళ్ళు కాశీ రమ్మంటే రావట్లేదు కదా, మంచి పని అయిందిలే, ఇంక వీళ్ళు అయోధ్య పోతారు, నేను కాశీ పోదాం అనుకున్నా. హ్యాపీ అయిపోయింది. వాళ్ళ బస్సు వెళ్ళిపోయింది. నేను ఇంకా అట్లా ఉన్నాను. పోలీస్ ఆయన నా దగ్గరకు వచ్చి, నువ్వెందుకు వెళ్ళలేదు అయోధ్యకి అయోధ్యకి అయోధ్యకి, ఇప్పుడు దా గొడవ చేశారు మీరంతా, నువ్వెందుకు వెళ్ళలేదు అన్నాడు. లేదు సార్ వాళ్ళు వెళ్ళిపోయారు, నాది కొంచెం మిస్ అయితే నేను ఆగానండి అని చెప్పాను. ఆహా సరే ఆగని చెప్పి అయోధ్య బస్సు వచ్చింది, మళ్ళీ బస్సులో నన్ను ఎక్కించాడు. అరే తాతగారు ఏంటి ఇది అనుకున్నా. ఆ 10 మంది అయోధ్యకి ఎక్కారు కదా, బస్సు ఖాళీ లేదు. ఆ బస్సులో వాళ్ళు నిలబడే ఉన్నారు. బస్సు ఎక్కారు. నాకు ఫోన్ చేశారు, ఏం నువ్వు రాలేదని. నేను వెనకాల వస్తున్నాలే, మీరు పదండి, ఫోన్ ఉందిగా, వచ్చినా కలుద్దామని చెప్పా. నేను ఎక్కాను. సీట్ లాంటి సీట్ ఒకటి దొరికింది. సీట్ కాదు కానీ కూర్చోగలిగా, ఇబ్బంది లేదు. నేను వెళ్ళానండి. నేను ఎట్లా వెళ్ళాను, తాతగారికి ప్రేయర్ చేసి వెళ్ళాను. చక్కగా ఏమైంది, నా బస్సు అయోధ్యకి చేరింది. నాకు అయోధ్య రాముడి వారి దర్శనం అయింది. వాళ్ళు రాలేదు, ఇంకా వాళ్ళు ఎవరు రాలా. ఫోన్ చేశా, ఏంటి రాలేదని. మా బస్సు దారిలోనే ఆగిపోయింది, ట్రాఫిక్ జామ్ అయింది అన్నారు. అదే మరి నా బస్సు, నేను అయోధ్య బస్సు ఎక్కావు, నాకు తెలియదు అన్నారండి వాళ్ళు. వారందరూ 24 గంటల తర్వాత అయోధ్యకి వచ్చారు. అది అయిపోయింది. తర్వాత నేను ఈ 24 గంటలు ఈలోపు దర్శనం చేసుకొని కాశీకి కూడా వెళ్ళా. మళ్ళీ ప్రేయర్ చేసుకున్న, తాతగారు మంచి చేశారు, బాగుంది, వాళ్ళ పీడ వదిలిపోయింది నాకు, వాళ్ళతో ఉంటే ఇబ్బంది పడేవాడిని, నేను కాశీలో కూడా నాకు మంచి దర్శనం జరగాలి తాతగారు అని చెప్పేసి ప్రేయర్ చేసుకున్నాను. వెంటనే కాశీలో తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడంట. ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. నేను ఫోన్ చేశా, సార్ ఇట్లా కాశీ వస్తున్నానండి, దర్శనం కావాలి. ఎందుకు వస్తున్నారండి ఈ టైంలో కాశీకి, ఖాళీ లేదండి కాశీ, అసలు నడవడానికే ఖాళీ లేదండి కాశీలో, మీరు ఇప్పుడు ఎందుకు వస్తున్నారన్నాడు. లేదు మాస్టరు, కుంభమేళా నుంచి వస్తున్నాను, అయోధ్యకి అయిపోయింది అన్నారు. నీళ్లు తెస్తున్నారా అన్నాడు. తెస్తున్నానండి. సరే రండి ఏదో ఒకటి చేద్దాం అన్నాడు. వెళ్ళాడండి. కాశీ కూడా దాదాపుగా నిండిపోయింది. ఈ 10 కోట్ల మంది కుంభమేళాకి వచ్చారుగా, వాళ్ళు 5 కోట్ల మంది కాశీకి, 5 కోట్ల మంది అయోధ్యకి వెళ్ళారు. బాగా టైట్ అయిపోయింది. లక్కీగా ఆ అబ్బాయి అక్కడ ఉంటున్నాడు కాబట్టి, లోకల్ కాబట్టి ఏం చేశాడంటే మణికర్ణిక ఘాట్ వైపు తీసుకెళ్ళి, మణికర్ణిక ఘాట్ గేట్ నెంబర్ 4లో నుంచి లోపలికి వెళ్ళాం మేము. దాదాపుగా ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డు వరకు ఉంది క్యూ. 3-4 లైన్లు ఉంది క్యూ. ముందు నుంచి వెళ్ళాలండి, 1, 2, 3 ద్వారాల్లో వెళ్ళాలంటే ఇంత పెద్ద క్యూ ఉంది. మణికర్ణిక ఘాట్ నుంచి తీసుకెళ్ళి దర్శనం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి. ఒకవేళ ఈరోజు అవ్వకపోతే రేపొద్దున్నే 4 గంటలకు మిమ్మల్ని లైన్లోకి తీసుకెళ్తానని చెప్పాడు. ఓకే, ఆ 4వ దారిలో నుంచి కాశీ విశాలాక్షమ్మ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. నేనన్నాను, అక్కడ ఏదో రష్ అంటున్నారు, ఇక్కడ ఏదో ఖాళీగా ఉంది, ప్రేయర్ చేసుకుందాం అన్నాను. సరే కళ్ళు మూసుకున్నాం. చాలా చక్కగా ప్రేయర్ జరిగింది. ఒక అరగంట ధ్యానం చేసాం. ఆ అబ్బాయి అన్నాడు, నేను రోజు వస్తాను కానీ ఎప్పుడు నాకు ఈ భావన కలగలేదు, బాగుందండి అన్నాడు. బాగుంది కదా, కూర్చోండి కాసేపు అని చెప్పా. అయిపోయి కళ్ళు తెరుస్తుంటే మా పక్కన ఒక తెలుగు ఆయన వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడే స్వామివారి దర్శనం అయిందండి, చాలా చక్కగా జరిగింది, 5 నిమిషాల్లో దర్శనం చేసుకున్నా అన్నాడు. ఓ పని చేయండి మాస్టర్, మీరు అక్కడ కూర్చోండి, మేము వెళ్ళి దర్శనం చేసుకొస్తామని చెప్పి ఆ 4వ లైన్లోకి వెళ్తే 5 నిమిషాల్లో విశ్వనాథుడి దర్శనం అయిపోయింది, 5 మినిట్స్లో చక్కగా. సో అట్లా వెంటనే ఆ దర్శనం అయిన తర్వాత అన్ని రకాల దర్శనాలు జరిగినాయి. అంటే చూడండి, నా ప్రయత్నం కనుక ఉన్నట్టయితే నేను వాళ్ళలాగా, వాళ్ళు నెక్స్ట్ డేకి వచ్చారు. ఎప్పుడు వచ్చారు, నా దర్శనాలు అయిపోయి నేను నిద్రపోతే ఆ నెక్స్ట్ డే పొద్దునకు వచ్చారు వాళ్ళు. ఆ గురువు యొక్క మార్గదర్శనం కనుక మనకుంటే అనిపిస్తుంది.
ఇప్పుడు నేను కుంభమేళాకి వెళ్ళి నాగ సాధువులను చూసా, అఘోరీలను చూసా, వాళ్ళ సాంప్రదాయాన్ని, వాళ్ళతో 2 రోజులు ఉన్నాను, వాళ్ళ పద్ధతులు అవన్నీ తెలిసినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? సదా అగ్ని ఉంటుంది వాళ్ళకి ఎదురుగా, భస్మం ఉంది, ఆకలి దప్పికలు చాలా తక్కువ, నిరంతరం వాళ్ళు సదా భగవన్ నామస్మరణలో ఉన్నారు. అర్థమైందా? అంటే వాళ్ళ యొక్క స్పిరిచువాలిటీ, వాళ్ళ యొక్క ఆధ్యాత్మికత ఏమని చూడండి, కఠినమైంది, చాలా కష్టతరమైంది. దాదాపుగా జనసామాన్యానికి దూరంగా అందుబాటులో లేకుండా ఉంది అదంతా, అవునా కదా? కానీ మనం ఎంత అదృష్టవంతులు చెప్పండి. ఏ రూల్స్ లేకుండా తాతగారు మనకి ఎంత ఈజీగా ఇట్లా, అదే స్పిరిచువాలిటీ, అదే కదా. మీరు అనుకున్నవన్నీ జరుగుతున్నాయా లేదా? కళ్ళు మూసుకొని ధ్యానం చేయగలుగుతున్నావా లేదా? బాగుందా లేదా? అవునా కదా? ఆహా, నేను ఆ ప్రాంతంలో వాళ్ళందరూ నాకు ఎందుకు పరిచయం లేదంటే, నాకు అవసరమైంది ఇక్కడే, నాకు ఇక్కడ దొరుకుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం కానీ అది అవసరం లేదనిపించింది. ఇప్పుడు ఆ కుంభమేళాలో, ఆ ప్రయాగరాజ్లో, ఆ తీర్థులో స్నానం చేసిన ఫలితం, నేను ఎప్పుడైనా వచ్చి ఈ ఆశ్రమంలో కూర్చొని మాస్టర్ గారు నమస్కారం, తాతగారు నమస్కారాన్ని కళ్ళు మూసుకుంటే అక్కడ ఏదైతే అనుభూతి కలుగుతుందో అదే అనుభూతి నాకు ఇక్కడ కూడా కలుగుతుంది అని నేను గ్రహించా. సో అక్కడ దొరికేదే ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం అంత చక్కని మనకి ఇక్కడే ఉంది, అదే అనుభూతి, ఏం మార్పు లేదు. కాబట్టి అనుకున్నాం. ఇప్పుడు చాలామంది రోజు అందరం ప్రేయర్ చేస్తున్నాం కదా, మరి ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉన్నారు, తాతగారు చెప్పిస్తూ ఉన్నారు, యూట్యూబ్లో అవి వస్తూ ఉన్నాయి, చాలామంది అది చూసే చాలామంది వస్తున్నారు కదా. కొంతమందికి పనులు అవుతున్నాయి, కొంతమందికి ఎందుకు పనులు అవ్వట్లేదు చెప్పండి? కొంతమందికి ఆ విభూతి స్పర్శ మాత్రం చేతనే తగ్గిపోతున్నాయి, కొంతమందికి ఎందుకు తగ్గట్లేదు? కొంతమందికి తాతగారి దర్శనం అవుతుంది, కొంతమందికి ఎందుకు అవ్వట్లేదు? కొంతమంది మాస్టర్ గారిని లేకపోతే తాతగారి స్పర్శని అనుభూతి చెందుతున్నారు, కొంతమంది ఎందుకు అనుభూతి చెందట్లేదు చెప్పండి? సూర్యుడి కాంతి అందరి మీద సమానంగా పడుతుందా? గాలి ప్రసరణ అందరికి సమానంగా ఉందా? అట్లా మరి మాస్టర్ గారి ప్రసరణ ఎప్పుడు, తాతగారి ప్రసరణ ఎప్పుడు సమానంగా ఉంటుంది కదా, మనం ఎందుకు అందుకోలేకపోతున్నాం? ఆలోచించాలి. మా తమ్ముడికి ఒకసారి మోకాళ్ళ నొప్పి వచ్చింది. ఆ మణిపాల, నేను గుంటూరులో ఉంటాను, వాడు ఊర్లో వేమవరంలో ఉంటాడు. ఆయన అక్కడ నుంచి నా దగ్గరకు వస్తే నేను ఆ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఎన్నిసార్లు అంటే ఒక 5-6 సార్లు తీసుకెళ్ళాను. ఏదో క్లీన్ చేస్తారు, మళ్ళీ రొటీన్. 6వసారి తీసుకొచ్చింది. అసలు ఏంటప్ప తాతగారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళలేదు వీడిని అని చెప్పి అనిపించి బండి వేసుకొని వస్తా మధ్యలో ప్రతిసారి బండి వేసుకురావట్లా, ప్రాబ్లం అది. వాడు బస్ స్టాండ్కి వస్తాడు, నేను బస్ స్టాండ్కి వెళ్తాం, వాడు అక్కడ వారి దగ్గర బస్సు దిగుతాం, అక్కడ లోపలికి వెళ్తాం మణిపాల్లోకి. అదే జరిగింది. ఈసారి బైక్ తీసుకొని ఆశ్రమంకి వచ్చాం. తాళం వేసింది, ఎవరు లేరు, ఏ కారణం తెలీదు. కళ్ళు మూసుకొని నమస్కారం పెట్టుకుని, తాతగారు ఈ మోకాలు నొప్పి వాడి నొప్పిగా, అది నాకు నొప్పిగా ఉంది, నా పనులన్నీ ఆటంకం అవుతుంది, అది ఒక క్లారిటీ లేదు. డాక్టర్ ఏమో ఆపరేషన్ చేయాలంటున్నాడు, అసలు చిన్నపిల్లోడు పెళ్లి కాలేదు, మోకాళ్ళ ఆపరేషన్ ఏంటి తాతగారు, ఏదో ఒకటి చేయండి తాతగారు అన్న. వాడికి ఏం తెలీదు. కళ్ళు మూసి కూర్చున్నాం 10 నిమిషాలు చక్కగా అయిపోయింది. తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం, చూపించుకున్నాం. తర్వాత ఇంక వాడికి మోకాళ్ళ నొప్పి రాలేదు. వాడు మళ్ళీ ఇంకా మోకాళ్ళ నొప్పి కంప్లైంట్, హాస్పిటల్ అంతా పోయింది. వాడు అంటాడు, అన్న ఆశ్రమానికి వెళ్దాం బాగుందన్నా అంటాడు. సరే అని చెప్పి ఒకసారి ఆశ్రమానికి తీసుకొచ్చా. నేను యోగా మాస్టర్ని, వ్యక్తిగతంగా యోగా చెప్తూ ఉంటాను. యోగా చెప్తాం, ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నాం, ఈ స్కానింగ్, ఆరా, ఎనర్జీ, ఈ చక్రాసు, ఇట్లాంటి చాలా విషయాల మీద అవగాహన ఉంది. తాతగారి దగ్గర ఆశ్రమంలో ఏముంటుంది? ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ రేడియన్స్ ఎక్కువ కాబట్టి ఆ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఎనర్జీ సిస్టమ్ అంతా క్లీన్ అవుతుంది. తర్వాత ఎమోషనల్ బాడీ అంతా క్లీన్ అయ్యి మెంటల్ స్టెబిలిటీ వచ్చి ఇన్నర్ కాన్షియస్ ద్వారా హయ్యర్ కాన్షియస్ని రీచ్ అవుతారనే ఒక కాన్సెప్ట్ నాకు తెలుసు. వాడు వచ్చాడు, ఆశ్రమంలో నిద్ర చేశాడు. తర్వాత నాకు చెప్తున్నాడు, ఈ ముసలాయన రాత్రి అంతా నన్ను నిద్రపోనిలేదు అన్నాడు. ఆ కర్ర తీసుకుని అటు ఇటు తిరుగుతున్నాడు రాత్రి అంతా ఆశ్రమంలో, అసలు నిద్ర ఏడపోనిచ్చాడు నన్ను చెప్తున్నాడు. అవునా అన్న, మరి నాకెప్పుడు కనపడలేదురా తాతగారు అన్న. నీకేం కనపడ్డాడు? నన్ను నిద్రే పోనీలేదయ్యా ఈ ముసలాయన అంటున్నాడు. బాగుంది.
తర్వాత చెప్తున్నాడు వాడు, కళ్ళు మూసుకొని కూర్చోగానే తెల్లని ప్రకాశమైన వెలుగు వస్తుందన్నా, ఆనందంగా ఉందన్నా ఆ వెలుగుని, బా భలే ఉందన్నా అన్నాడు. ఆ అబ్బాయి ఏం చేస్తాడు? పశువులు కాపరి, రోజు బర్రెలను తేలికెళ్ళి చేనికి వస్తాడు. వాడు చేసే పని అదే. వాడికి తెలిసింది స్పిరిచువాలిటీ అంటే మనం అందరం ఎక్కువ పొందాలనుకునే జ్ఞానం వాడికి లభించింది. అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఇట్లా జరిగింది? వాడికి యోగ్యత ఉంది, కాబట్టి వాడికి అందింది. మనకి ఇంకా యోగ్యత లేదు కాబట్టి అట్లాంటి దర్శనం అందల, మనకి ఏదో కొంత అందుతుంది అని చెప్పి. అప్పుడు మనం శాస్త్రాన్ని కనుక కొంచెం అర్థం చేసుకుంటే, అప్పుడు తాతగారు చెప్పేది, శాస్త్రి గారు చెప్పేది, సివివి గారు చెప్పేది కానీ ఈ యోగం యొక్క క్వాలిటీస్ ఏంటో మనకు అర్థమవుతాయి అని అప్పుడు అర్థం చేసుకోవటం మొదలుపెట్టాను నేను. ఏంటో తెలుసా? పతంజలి మహర్షి చెప్తాడు, అష్టాంగ యోగంలో యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటటువంటిది యోగాభ్యాసం అయితే, అందులో యమంలో సత్యం, అహింస, అస్థేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అనేటువంటివి ఉంటాయి 5. ఆయన ఏం చెప్తారంటే, అసలు నువ్వు ఎలిజిబిలిటీ ఉంటేనే నువ్వు యోగానికి అప్లికబుల్. నువ్వు ఫస్ట్ డిసిప్లిన్గా నువ్వు ఉండాలి, ఈ రూల్స్ కనుక ఫాలో అవుతానని అనుకోగలిగితే నువ్వు యోగంలోకి రా, లేకపోతే రావద్దంటాడు. ఏమేమి రూల్స్? ఈ ఆశ్రమం పరిధిలోకి రావాలంటే కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. ఆ రూల్స్కి ఎలిజిబిలిటీ కనుక నువ్వు ఫాలో అవ్వగలుగుతారనుకుంటే అప్పుడు నువ్వు లోపలికి రా, లేకపోతే వద్దంటే. అట్లా నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, ఎవరైతే సత్యాన్ని ఆచరిస్తారో, సత్యవంతంగా ఉంటారో, ఓకే, అప్పుడెప్పుడో సత్యహరిశ్చంద్రుడు యొక్క సత్యాన్ని తెలుసుకున్నాం, భూమి ఉన్నంత వరకు ఆయన గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. ఏ మనిషి అయితే సత్యవంతంగా ఉంటాడో, అసత్యం ఆడకుండా ఉంటాడో, వాళ్ళలో మూలాధార చక్రం అని ఉంటుంది. మనకి భూమి యొక్క తత్వం మనలో, ఆ తత్వం బలంగా ఉంటుందండి. ఆ సత్యవంతంగా ఉండే వాళ్ళకి ఏదనుకుంటే అది చేయగలిగే క్వాలిటీ ఉంటుంది, ఏదనుకుంటే అది సాధించగలుగుతారు వాళ్ళు. సత్యం ఉంటుంది. ఆ సత్యం లేదనుకోండి, తిరుగుతూ ఉంటాం, అనుకున్న పని చెయ్యం, ఒక గురువు దగ్గర నిలబడం, ఒక సాధనతో ఆగం, చేస్తూ పోతూ తిరుగుతూ ఉంటాం. అట్లనే సత్యం అనే క్వాలిటీ ఏంటి? మూలాధార చక్రం, భూమి అనే తత్వం అనుకున్నాం కదా. భూమికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే దేన్నైనా డైజెస్ట్ చేసుకుంటుంది, దేన్నైనా కలిపేసుకుంటుంది, ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తి, ఆ సత్యం అనేది మనం ఆచరించకపోతే ఆ కలుపుకునేటటువంటి తత్వం, ఆ భరించే సహనం అనే శక్తి, డైజెస్టివ్ ఎనర్జీ మనకు ఉండదండి. కాబట్టి అది స్టెబిలిటీ అనేది ఉండదు. ఫస్ట్ పాయింట్, మనకి ఫిజికల్ స్టెబిలిటీ అనేది, స్టామినా అనేది ఉండదు సత్యం అనే చిన్న విషయాన్ని ఫాలో అవ్వకపోతే. తర్వాత రెండవది బ్రహ్మచర్యం. మనం అనుకుంటాం బ్రహ్మచర్యం అంటే ఏంటండి, సన్యాసులకు మాత్రమే. అలా కాదు, బ్రహ్మతత్వంతో చరించడమే నిజమైన బ్రహ్మచర్యం. ఇప్పుడున్నారు తాతగారు, వారి యొక్క కుటుంబ సౌఖ్యం కోసం, సౌభాగ్యం కోసం తపస్సు చేశారా? అందరి కోసం చేశారా? మనం కేవలం జీవించేది మన గురించి కాదు, అందరి గురించి ఉంటుంది. మన అవసరాలు, మన పని అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు కూడా ఈ ప్రపంచం అంతా నా కుటుంబం అని భావిస్తే, ఈ కుటుంబంతో కలుపుకొని చరించడమే అది నిజమైన బ్రహ్మతత్వం, బ్రహ్మచర్యం అవుతుంది. అదైందా? ఆ తత్వం కనుక నీకు లేకపోతే, ఇది భూమి అయితే సత్యం అనేది, ఈ బ్రహ్మతత్వంతో చరించడం అనేది నీరు, జలతత్వం మనలో. ఎవరిలో అయితే ఈ బ్రహ్మచర్యం సరిగా ఉండదో, ఈ బ్రహ్మతత్వంతో చరించడం సరిగ్గా ఉండదో, వాళ్ళలో స్వాధిష్టాన కేంద్రం సరిగా పనిచేయదంటే వాళ్ళలో ఉన్న జలతత్వం సరిగా పనిచేయదు. ఎప్పటికైతే జలతత్వం పనిచేయదో వాళ్ళలో ప్రాణమయ కోసం పాడైపోతుంది. రెడీగా అనారోగ్యాలు రావడానికి వాళ్ళ శరీరం రెడీగా ఉంటుంది. బయట ఏ చేంజ్ వచ్చినా ఫస్ట్ మీ శరీరంలో మార్పు వస్తుంది అంటే మీలో ఉన్న ప్రాణమయ కోసం బాగాలేదని. ఎండ కాసిన, చలి ఎక్కువైనా, నీళ్లు మారినా, ఆహారం మారినా, పరిస్థితులు మారినా మీలో స్పందన వస్తుంది, మార్పు వస్తుందంటే మీరు దేన్ని తట్టుకోలేకపోతున్నారంటే మీలో
ఆ తత్వం సరిగ్గా పనిచేయట్లేదండి. ఆ బ్రహ్మతత్వంతో అందరినీ సమంగా చూసే దృష్టి కనుక మీలో లేకపోతే ఆ తత్వం పనిచేయదు. అర్థమైందా? తర్వాత మూడవది దొంగతనం చేయటం. ఎవరికైతే దొంగతనం చేసే స్వభావం ఉంటుందో వాళ్ళలో అగ్నితత్వం పాడైపోతుంది. అంటే మణిపూరక చక్రం పనిచేయదు. కాబట్టి చెప్పండి, ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, షుగర్ వచ్చింది, ఇండైజేషన్ ఉంది, వాళ్ళలో ఏం ప్రాబ్లం ఉంది? ఇన్ని ప్రాబ్లం లేవు. ఒకటే, వాళ్ళకి దొంగతనం చేసే స్వభావం ఉంది. ఆ స్వభావం కారణంగానే వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తాతగారి ఆశ్రమంకి వచ్చావు, ప్రేయర్ చేసావు, తగ్గింది. ఆ రోజుకి తగ్గింది. ఎందుకు? ఆయన యొక్క ఎనర్జీ పరిధిలో ఇక్కడ ఉన్నటువంటిదంతా ఫిల్ అయిపోయి, ఎనర్జీ ఫీడ్ అయిపోయి, ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఉండు అని సరిచేయటం కోసం ఆయన బాగు చేశాడు మన్ని. మళ్ళా మనం అదే తప్పు చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇంకేమవుతుంది? ఆయన కూడా వదిలేసేస్తాడు. అప్పుడు నువ్వు అంటావు, ఫస్ట్లో ఆశ్రమానికి వెళ్ళినప్పుడు భలే ఎనర్జీ ఉంది, బాగుంది, కానీ ఇప్పుడు అంతగా లేదండి, ఇప్పుడు మేనేజ్మెంట్ మారిపోయిందండి. మారాల్సింది మేనేజ్మెంట్ కాదు, నువ్వు. అర్థమైందా? అక్కడ ఏం లేదు, మేనేజ్మెంట్ మారుతూ వస్తూ ఉంటుంది, నీకు అవసరం లేదు, నువ్వు మారాలి. కాబట్టి ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, మనం ఎలా స్పందించాలి, ఎలా ఉండాలి, అవతలతో ఎలా స్పందించాలి అనేది మన యొక్క మణిపూరక చక్రం, ఈ అగ్నితత్వం డిసైడ్ చేస్తుంది. అర్థమైందా? తర్వాత చాలామంది వింటాం చూడండి, ఈ రోజుల్లో ఉన్న అన్ని రకాల బాధలన్నిటి కారణం ఏంటో చెప్పండి. మనిషికి ఎక్కువ ఉన్న బాధ ఏంటి చెప్పండి? ఫుడ్. ఇంకా ఎక్కువ బాధలు నొప్పులండి. నొప్పి లేని మనిషి లేడండి. చిన్న నుంచి పెద్ద వరకు అందరికీ నొప్పులే. నొప్పి లేని మనిషి ఉన్నాడు అసలు? నాకు నొప్పి లేని అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఈ స్టేజ్ మొత్తంలో ఎక్కడైనా సరే నాకు ఏ నొప్పులు లేవండి, ఎప్పుడూ నొప్పులు లేవండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చూడండి, ఇంతమందిలో ముగ్గురు ఎత్తారు చేతులు, అంతే. 300 మందిలో. కారణం ఏంటో చెప్పండి? మనం తినే ఆహారం, పీల్చే గాలి, నూనెలు, ఏబిసిడి విటమిన్లు, ఇవన్నీ కాదండి. ఇవన్నీ భౌతిక స్థాయిలో చిన్న చిన్న విషయాలు. అసలు విషయం ఏంటో తెలుసా? ఎవరికైతే హింసాతత్వం ఉంటుందో, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎవరినైనా నువ్వు గాయపరిచి బాధ పెట్టి హింసిస్తావో, లేక నిన్ను నువ్వు గాయపరుచుకొని బాధ పెట్టుకొని హింసిస్తూ ఉంటావో, ఆ వాళ్ళకి నొప్పులు ఉంటాయి, గ్యారంటీ. మీ హృదయ చక్రం సరిగా పని చేయకపోతే, మీలో హింసా ప్రవృత్తి ఉంటే, అహింస లేకపోతే మీకు నొప్పులు వస్తాయి, గ్యారంటీ. రాసి పెట్టుకోండి. సమస్తమైన నొప్పులు కారణం నువ్వు తినే ఆహారం కాదు, కొంతవరకు వాటి ప్రాముఖ్యత. దీన్ని ఎక్కువ చేయడానికి అది ఉపయోగపడి తప్ప, నీలో సహజమైనటువంటి హింసా ప్రవృత్తి ఉంటే నీకు చాలా రకాలైనటువంటి నొప్పులు అనేవి శరీరంలో కలుగుతూ ఉంటాయి. ఎన్ని రకాల నొప్పులో అన్నిటి కారణం మీ హృదయ కేంద్రమే, హింసను అనుసరించటమే, వ్యక్తిగతంగా లేదా సామాజికంగా. అందుకని చూడండి, తాతగారి పరిధిలోకి రాగానే ఫస్ట్ పోయేదని చెప్పండి, చాలా సమస్యలు తగ్గిపోతాయి. ఎందుకో తెలుసా? ఆయన ఈ హింసను జయించారు తన సాధన ద్వారా. అహింసా తత్వాన్ని ఎక్కువగా అనుసరించిన వారు. వారికి ఎవరు ఆదర్శమూర్తి తెలుసా? శాస్త్రి గారు. వారు కూడా అహింసను ఎక్కువగా ఆచరించిన వారు. వారి గురువు గారు, వారు ఎక్కువగా అహింసని ఇష్టపడటానికి కారణం గాంధీ మహానుభావులు. గాంధీ గారి తత్వాన్ని పూర్తిగా అవలోకనం చేసుకున్న శాస్త్రి గారు, శాస్త్రి గారిని పూర్తిగా అవలోకనం చేసుకున్న తాతగారు. కానీ మనం మాత్రం విభూతి బొట్టు పెట్టుకుంటాం, పంతర తింటాం, వెళ్ళిపోతుంటాం, అందరిని తిడతా ఉంటాం. నిన్ను నువ్వు తిట్టుకుంటావు, అందరిని తిడుతూ ఉంటావు. నొప్పులు మాత్రం తగ్గవండి, ఏం తగ్గవు, అవకాశమే లేదు. ఇక్కడ ఉన్న పరిధిలో వరకు ఉంటాయి, తర్వాత ఇంటికి పోగానే వస్తాయి. ఎవరిని తిట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. మీకు నిజమైన గురువు ఎవరో తెలుసా? మీరు అనుకుంటారు కాషాయం కట్టుకొని పెద్ద ఆశ్రమంలో పెద్ద పెద్ద ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు గురువు అనుకోరు. గురువు అంటే ఎవరంటే ఎప్పుడూ నీ పక్క నుండి నేను గైడ్ చేసేవాడే గురువు. ఎవరు మీ గురువు చెప్పండి? ముందుగా తల్లిదండ్రులు మీ గురువు. జన్మనిచ్చి తల్లి పట్టుకొని నడిపిస్తూ ఉండి తండ్రి రక్షణ ఇస్తూ గౌరవిస్తుంటారు. వాళ్ళిద్దరే మనకి దాదాపుగా గురువులు. ఆ తర్వాత అంతటి స్థానాన్ని పోషించేది ఎవరో చెప్పండి మన జీవితంలో? చెప్పండి. భార్యాభర్తలే అండి.
భర్తకి భార్య గురువు, భార్యకి భర్త గురువు. వీళ్ళే ప్రత్యక్షమైనటువంటి గురు శిష్యులు ఇద్దరు. AP0146 అంటండి, వెహికల్ అడ్డంగా ఉందంట. పల్సర్ బైక్ 0146 ఉందా? 0146. ఓకే. భార్యని భర్త, భర్తని భార్య గౌరవించకుండా ఒకళ్ళ పైన ఒకళ్ళకి ఈ హింసాతత్వాన్ని విడనాడే తత్వం లేకుండా ఉంటే మీరు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేరు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మనకి ఎందుకు భార్యగా భర్తగా ఉన్నారంటే ఒకళ్ళకొకళ్ళు మార్గదర్శనం తీసుకుంటూ గైడ్లైన్స్తో ముందుకు పోవాలనే వారిని మనకి ప్రత్యేకంగా భార్యగానో భర్తగానో భగవంతుడి అనుగ్రహం వల్ల మనం పొందగలిగాం. కాబట్టి కుటుంబంలో ఉన్న భార్యని భర్త, భర్తని భార్య గౌరవించుకోలేకుండా హింసతో ఉంటే మీ ఖచ్చితంగా మీ సమస్య జీవితంలో మీలో వ్యక్తిగతంగా కూడా దోషాలు వస్తూ ఉంటాయి. అట్లానే మిమ్మల్ని మీరు, అట్లానే మీ కుటుంబ సభ్యులైనటువంటి ముందుగా మన భార్య బిడ్డల్ని, అమ్మ నాన్నల్ని, వీళ్ళనే మనం హింసా ప్రవృత్తితో ఉంటే చాలా సమస్యలు మనకు వస్తాయి. కాబట్టి ముందు మీరు మారండి, మీ భార్యని భర్తని గౌరవించండి, మీ కుటుంబ సభ్యులతో ముందుగా స్పిరిచువాలిటీని ప్రాక్టీస్ చేయండి. అంతే తప్ప ఇక్కడ ఆశ్రమానికి రాగానే వైట్ అండ్ వైట్ వేసుకొని విభూతి పెట్టుకొని అట్లా వెళ్ళండి ఇట్లా వెళ్ళండి, అది చేయండి ఇది చేయండి, ఇక్కడ కాదు. స్పిరిచువాలిటీ ఎప్పుడు ఇక్కడ రాదు, మీ ఇంట్లోనే వచ్చిద్ది, మీ ఒంట్లో నుంచే వచ్చిద్ది, గుర్తుపెట్టుకోండి. దానికి ఫస్ట్ ప్రిన్సిపల్, ఎవరిని కూడా శారీరకంగాను మానసికంగాను గాయపరచకూడదు, బాధ పెట్టకూడదు, హింసించకూడదు. అందుకని తాతగారు ఎలా పలికేవాళ్ళు, బాబుగారు కుక్కని కూడా జీవని కూడా చాలా ప్రేమతో వినయంతో హృదయాంతరాల నుంచి నిర్దయమైనటువంటి ప్రేమ భావంతో వాళ్ళు వారిని పిలిచేవారు. వారి కరుణ అట్లాంటిది, వాళ్ళ ప్రేమ అట్లాంటిది. అటువంటి ప్రేమ మనకి ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మన అనాహత చక్రంలో వికసితం అవుతుంది. అట్లానే తర్వాత తత్వం ఏంటంటే అపరిగ్రహం అండి. సత్యము, అహింస, బ్రహ్మచర్యము, అస్థేయము, అపరిగ్రహం. ఈ అపరిగ్రహంకి వచ్చేతలకల్లా చెట్టు మీద రోడ్డు మీద వెళ్తున్నామండి, మంచి పువ్వు కనపడింది చెట్టుకి, టక్కన కోసేసి జేబులో పెట్టుకుంటాం. మంచి తులసి మొక్క కనపడింది, పీకేస్తాం. లేకపోతే ఏదైనా కనపడింది మంచి విషయం, ఇది నాకుంటే బాగుండని చెప్పేసి టక్కన తీసేసుకుంటాం. అవునా కదా? చేస్తూ ఉంటావా లేదా? ఇది తప్పు. ఇప్పుడు ఆ చెట్టుకి నీరు మీరు పోసారా? ఆ చెట్టుని మీరు నాటారా, పెంచారా? అవునా కదా? ఏమండి, అవునా కదా? అదే మీ మొక్కని పువ్వుని ఎవరన్నా కోస్తే మీకు తెలిసిన వాళ్ళే కోసారు, పలానా వాళ్ళు కోసారని తెలిసిందనుకో, అప్పుడు మీరేమనుకుంటారు? వాళ్ళు కోసారులే ఓకే అనుకోరు. అడిగి ఉండొచ్చుగా, కొంచెం అడిగితే ఇస్తాంగా నేనే అనుకుంటారా లేదా? అవునా కాదండి? అడిగి తీసుకోవాలి. ఏదైనా సరే ఈ విశ్వంలో ప్రతిదానికి చైతన్యం ఉంటుందా లేదా? ప్రతిదానికి మీరు ఏదైనా స్వీకరించే ముందు కన్సర్న్ ఎవరైతే ఉంటారో, దానికి యజమాని ఎవరైతే ఉంటారో దాన్ని అడిగి తీసుకోవాలి. ఎవరు లేనప్పుడు అడవిలో ఉన్న మొక్కకైనా ఆ మొక్కకి చెప్పైనా సరే తీసుకోవాలి, అడగాలి. అలా అడగకుండా తీసుకుంటే మీలో ఆకాశతత్వం పనిచేయదు, ఈ విశుద్ధ కేంద్రం పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. ఈ విశుద్ధ కేంద్రం పనిచేయని వాళ్ళకి ఎక్కువ ఏ సమస్యలు వస్తాయి చూడండి. ఈ మెడ నొప్పులు వస్తూ ఉంటాయి చూడండి చాలామందికి. ఇలా మెడ తిరగదండి, ఇలా తిరగదండి. థైరాయిడ్ కానీ ఈ స్పాండిలైటిస్ కానీ ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి చాలామందికి. ఎందుకు? వాళ్ళలో ఈ అపరిగ్రహం అనేటటువంటిది, పరిగ్రహం అనేది ఎక్కువ ఉంటుంది. అపరిగ్రహం అంటే అడగకుండా తీసుకోకుండా ఉండటం, పరిగ్రహం అంటే అడగకుండా తీసేసుకోవటం. ఎవరైతే ఈ బేసిక్ రూల్స్ ఫాలో అవ్వరో వాళ్ళకి యోగము, ఆధ్యాత్మికత లోపలికి రావండి. ఎందుకంటే ఇప్పుడు నేను మామూలు ఫోన్ కొని 4G సిమ్ వేసాను అనుకోండి, మామూలు ఫోన్లో 4G సిమ్ వేసా, 5G సిమ్ వేసాను, పని చేస్తుందా? ఆధ్యాత్మికత అనేది ఎటువంటిది, దైవత్వం అనేది చాలా సూక్ష్మమైంది, చాలా 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 గొప్పదైంది. మనం ఎట్లా అంటే అట్లా ఉంటే, ఎంత మంచి ఫోన్లో అడ్వాన్స్డ్ సిమ్ వేస్తే ఇది పనిచేస్తుంది తప్ప ఎలా అయితే ఈ ఫోన్ పనిచేయదో అట్లనే మీలో సుగుణాలు లేకుండా, మీలో ఇట్లాంటి మంచి క్వాలిటీస్ లేకుండా సాధన చేస్తూ ఉంటే ఈ సాధన తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు మీకు లాభాన్ని చేకూరుస్తుంది తప్ప ఎప్పటికీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళటానికి అది ఉపయోగపడదు. అర్థమైందా?
అది గమనించిన మహానుభావులు ఇవన్నీ ఎవరు తెలుపుతారు, ఇవన్నీ ఎవరు అనుసరిస్తారు? ఈ కలియుగంలో ఎన్ని రోజులు బతుకుతాడు మనిషి చెప్పండి? మరి నేను సత్యవంతంగా ఉంటాను, అహింసతో, బ్రహ్మచర్యంతో, ఇవన్నీ తత్వాలను అనుసరిస్తూ ఉంటానంటే బోర్డు పెట్టుకోవాలి. మీ ఇంటికి ఎవరు రారు, మీరు ఎక్కడికి వెళ్ళరు, అవునా కాదా? ఓకే, మరి ఎట్లా అంటే మనం ఒకసారి గమనిస్తే ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని పొందిన కొందరు మహానుభావులు, మహర్షులు వాళ్ళందరూ ఉన్నారనుకోండి, చెప్పండి, వాళ్ళ మన జీవితాన్ని మనం గమనిస్తే దాన్ని స్వాధ్యాయం అంటారు. ఒక మనిషి జీవితకాలంలో ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఆయన కొత్తగా కనిపెట్టి చేసే అవసరం లేకుండా ఆల్రెడీ చేసిన వ్యక్తిని అనుసరిస్తే ఎంత తేలిగ్గా ఆ పని చేయొచ్చో అదే స్వాధ్యాయం అవుతుంది జీవితంలో. అందుకనే ఆ మహాత్ముభావుల జీవిత చరిత్ర బుక్స్ చదివితే వాళ్ళ యొక్క సారం మనకి అర్థమైతే చాలు, వెంటనే మనం దాన్ని అనుసరిస్తే చాలు, ఇంకా మనం మళ్ళీ కొత్తగా కనుక్కోవాల్సిన అవసరం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. అంతే. ఆ స్వాధ్యాయం ఏం చెబుతుందంటే, ఒక రామకృష్ణ పరమహంస ఈ భూమి మీద జన్మించాడు, 64 రకాలైనటువంటి తపస్సులు చేశాడు, ఈ భూమి మీద ఎవరు చేయనటువంటి తపస్సులు. ఆ తపస్సులు చేసి సిద్ధి పొందిన ఆయన నరనారాయణ సేవే ఈ జీవిత పరమార్థం అని చెప్పి 12 మందిని శిష్యులను తయారు చేసి, వివేకానంద అంత గొప్పవాడిని తయారు చేసి ఈ సామాన్య జనానికి సేవ చేయమని పంపించాడు. తర్వాత వచ్చిన మహర్షులు, తపస్సంపన్నులందరూ కూడా నరుడి సేవే నారాయణుడి సేవ అని వాళ్ళు ఆధ్యాత్మికంగా వర్టికల్గా ఎదిగి ఈ యొక్క లక్ష్యం అంతా హారిజాంటల్ గ్రోత్, అంటే నేను సాధనలో పైకి వెళ్ళిన తర్వాత, నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని పొందిన తర్వాత ఆ లక్ష్యం యొక్క పరమావధి నా చుట్టూగా ఉన్నటువంటి అందరిలో ఉన్నటువంటి పరమాత్మని సేవ చేసుకోవటమేనే మాత్రమే వాళ్ళు తెలుసుకోగలిగారు. అంటే సమాధి స్థితి లేదా జీవన ముక్తిని పొందిన వాళ్ళు కూడా వాళ్ళు తెలుసుకున్న సత్యం ఏంటంటే, ప్రతి వ్యక్తిలో, ప్రతి ప్రాణిలో అణువణువున దైవత్వం ఉన్నది. నువ్వు దైవత్వాన్ని పొందాలంటే బాసపట్లు వేసుకొని, కాషాయం వేసుకొని, ముక్కు మూసుకొని హిమాలయాల్లో కూర్చునేయాల్సిన పని లేదు. అత్యంత తేలికైన మార్గం ఏంటంటే సేవ చెయ్యి. ఎవరికి చేస్తావు సేవ చెప్పు? చీమలు కనపడితే ఆహారం పెట్టు, కాకులు కనపడితే ఆహారం పెట్టు, పక్షులు కనపడితే నీళ్లు పెట్టు. దాన్ని పోతూ ఉంటావు ఒక్కడు ఖాళీగా, ఆపి ఏమన్నా ఎక్కించుకో. చాలామంది అన్నార్తులు ఉన్నారు, అన్నం పెట్టు. అనాథాశ్రమాలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వు. నీ ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళకి సేవ చేయి. నీ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ సేవ చేయటం మొదలుపెట్టు. ఇలా ఎప్పుడైతే నువ్వు సేవ చేస్తావో నీకు భగవంతుడు మార్గదర్శనాన్ని ఇచ్చి ఇంకొంతమందికి నువ్వు సేవ చేయగలిగేటువంటి గుణాన్ని, నీకు నీ ద్వారా మంచి జరిగేటువంటి శక్తిని అందించి నిన్ను ముందు తీసుకెళ్తాడు. అదే ఆధ్యాత్మికంగా మనం నిజమైన సాధన, గుర్తుపెట్టుకోండి. తాతగారిని ఎందుకు అనుకుంటున్నావు ఈరోజు ఇంత గొప్పగా? మనం చెప్పండి, సేవ చేశాడు వారు, సేవ చేశారు వారు. బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోగలిగారు. మీరు అనుకుంటారు నాకే ఇన్ని బాధలు ఉంటే నేనెవరికి ఆదుకోవాలని. అర్థమైందా? మీరు అట్లా అనుకున్నంతకాలం మీరు ఏం సాధించలేరు, గుర్తుపెట్టుకోండి. ఈ క్షణం నుంచి సేవ చేయటం మొదలుపెట్టండి. మీ పరిధిలో మీరు చేయగలుగుతారు. ఒక రైస్ బ్యాగ్ ఇవ్వలేము, ఒక అనాథాశ్రమానికి వెళ్ళి నెలకు ఒకసారి ఇవ్వలేమా? చీమలకు ఆహారం పెట్టలేమా? పశుపక్షాదులకు ఆహారం పెట్టలేమా? అసలు ఇంకోటి మీరు చేయాల్సిన నిజమైన సేవ ఏంటో తెలుసా? ఏం చేస్తారు చెప్పండి? అందరికీ ఈ విశ్వ మానవాళి శ్రేయస్సు కోసం కరోనా వచ్చిందండి, చాలామంది మరణాన్ని పొందారు, చాలామంది సేవ్ అయ్యాం, ఇక పోయింది కరోనా ఉధృతి. వాటి నుంచి ఎవరు రక్షించారు చెప్పండి? తాతగారు ఒక ఫోన్ చేస్తే కరోనా పేషెంట్స్ కూడా లేచి కూర్చొని నెక్స్ట్ డేకి పాజిటివ్ నుంచి నెగిటివ్కి వచ్చారు. ఎలా జరిగింది ఇదంతా? ఎలా సాధ్యమైంది చెప్పండి? అట్లాంటి మహమ్మారి విపత్తుల నుంచి మనం అందరం ఎట్లా కాపాడుకోవాలి చెప్పండి? చెప్పండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రేయర్ చేసేటప్పుడు చిన్న సంకల్పం, అందరూ బాగుండాలని ధ్యానాన్ని కూర్చొని మీరు చేసే ధ్యానం, అందరూ ధ్యానం అయిపోయిన తర్వాత అందరూ బాగుండాలి అనేటువంటి సత్సంకల్పం ఎప్పుడైతే ఉంటుందో తద్వారా మీరు ఈ విశ్వమాని వాళ్ళకి అందరికీ సేవ చేసిన వాళ్ళు అవుతారు, గుర్తుపెట్టుకోండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని అనగలిగితే మీరు ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత, సర్వకాల సర్వాస్తులందులు అందరూ బాగుండాలనేటటువంటి సంకల్ప బలం కనుక మీకు బాగుంటే మీరు చేసే ప్రతి సాధన కూడా ఈ విశ్వం కోసం చేసింది అవుతుంది. తద్వారా మీరు విశ్వానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. అందులో మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ జీవితం అంతా బాగుంటుంది. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా మీకు కావలసినటువంటి మార్గదర్శనం లభిస్తుంది. మీరు చక్కగా ఒడ్డును పడుతూ ఉంటారు. అది నిజమైన ఆధ్యాత్మికత, గుర్తుపెట్టుకోండి. మన నొప్పులు తగ్గటం, మనం అనుకున్న పనులు అవ్వటమో, తాతగారు దండం పెట్టుకొని విభూతి పెట్టుకోండి, పొద్దున్న 6 కళ్ళు మూసుకుని కూర్చోగానే అన్నీ జరిగిపోవు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా?
చెప్పారు శాస్త్రి గారు, కొన్ని వందల జన్మల నుంచి మనం పనిచేస్తున్నాం, కొన్ని వందల జన్మల పాటు మనం పనిచేయాలని. వారే వందల జన్మలు అయితే మనం లక్షల కోట్లు ఎత్తాలి. నిరంతరం సేవ చేసేటటువంటి తాతగారు, శాస్త్రి గారు, సివివి గారు, ఈకే గారు లాంటి మాస్టర్స్ లాంటి వాళ్ళే కొన్ని వందల జన్మలు ఎత్తుతుంటే ఏమీ తెలియదు మనం ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాలి చెప్పండి, అవునా కాదా? కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మనం ఏం చేయాలి? నిజమైన సాధన అంటే సేవ చేస్తే సేవ అయిపోతాం, గుర్తుపెట్టుకోండి. సేవ మీరు చేయగలిగితే ఆ సేవ కనుక మీరు ఆచరిస్తే ఆ సేవ మిమ్మల్ని కాపాడి ముందుకు తీసుకెళ్తుంది. ఏ సేవ చేయొచ్చు చెప్పండి? మన ఆశ్రమానికి అవసరాలు ఉంటాయి, మీరు శారీరకంగా సేవ చేయొచ్చు, అట్లనే మానసికంగా చేయొచ్చు, వేరే ఆర్థిక రూపంలో సేవ చేయొచ్చు, అట్లనే ఇంకా రకరకాల ఆధ్యాత్మిక విషయాలు జరుగుతూ ఉంటాయి ఈ సృష్టిలో, సమాజంలో. వాటన్నింటికీ మీ వంతుగా మీరు ఎప్పుడైతే ఎవరికైతే ఇవ్వటం మొదలవుతుందో వాళ్ళు పొందటం మొదలవుతుంది. ఎవరైతే ఈ సేవ అనే గుణం డైరెక్ట్గా తీసుకుంటారో వాళ్ళలో అనాహత కేంద్రం యాక్టివేట్ అవుతుంది, హృదయ కేంద్రం యాక్టివేట్ అవుతుంది. అనాహతం హతం కానటువంటిది, శరీరం పడిపోయిన మన మనసు ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఆ మనసే నువ్వు కాబట్టి తిరిగి జన్మ తీసుకున్నప్పుడు కూడా ఈ మనస్సుతోనే ఇక్కడి నుంచే మొదలవుతావు కాబట్టి ఇప్పటి నుంచే ఈ మనసుని ప్యూరిఫై చేసుకుందాం. ఆ ప్యూరిఫికేషన్తోనే నెక్స్ట్ లైఫ్స్ని పాజిటివ్గా లీడ్ చేయడం కోసం మనం ముందుకి రావడం జరుగుతుంది. కాబట్టి తాతగారి యొక్క గొప్పదనాన్ని ఎన్నో సందర్భాల్లో తాతగారు అనే లోపే నిజంగానే ఆయన యొక్క మార్గదర్శనం, సహాయ సంరక్షణ మనకి నిరంతరం వస్తూ ఉంటుంది. కాకపోతే అది రావాలి అంటే నీకు ఇన్నర్ ప్యూరిఫికేషన్ ఉండాలి. ఆల్రెడీ తాగిన కాఫీ కప్పులో ఎట్లయితే కాఫీ పోసుకొని మళ్ళీ తాగలేమో, ఆల్రెడీ తిన్న ప్లేట్లో ఎట్లయితే ఆహారాన్ని మళ్ళీ తినలేమో, మీలో కల్మషం మలిన ఉన్నంత కాలం వారి యొక్క ఆధ్యాత్మిక సుగంధం పరిమళం మీ లోపలికి రాదు. తాత్కాలికంగా మీరు దాన్ని అనుభూతి చెందిన శాశ్వతంగా అదైతే నిలబడదు. కాబట్టి మన ప్లేట్ని క్లీన్ చేసుకుందాం, మనం మంచిగా ఉందాం, స్వాధ్యాయం చేద్దాం. వాళ్ళ రచనలు చదవటం ద్వారా ఒకసారి తాతగారు చెప్తారు, ఒక ఆయనకు సరిపి వస్తుంది, ఈ పాడు సరిపి చచ్చిపోతే బాగుండండి నాకు తగ్గాలి అంటాడు. ఆయన అంటాడు, అట్లా కాదు నాన్న, అలా కాదు నాన్న, ఓకే అలా కాదు నాన్న, ఆ సర్పి ఉన్నత స్థితిని పొందాలని కోరుకుందాం, అది హయ్యర్ డైమెన్షన్కి వెళ్తుంది, మన అనారోగ్యం తగ్గుతుంది, అది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి అని చెప్తారు. సో అది వాళ్ళ యొక్క పరిణితి. వాసుదేవ.